భద్రాద్రిరాముని దర్శనం అయిన తర్వాత ఆ భద్రాచలరాముని గుడి ఎదురుగా కొండ మీద శివాలయం ఉంది. ఆయన దర్శనం చేసుకుంటే అన్నీ మంచి జరుగుతాయని చెప్పారండి. మనకు కో యూట్యూబరు మే ఐ హెల్ప్ యూ సుధాకర్ గారు ఉన్నారు కదా, ఆయన అది చూసుకురండమ్మా శివాలయం, మనకి జీవితంలో అన్ని మంచులు జరుగుతాయని అంటే ఆయన అనుభవపూర్వకంగా చెప్పారు. ఆయన చెప్పిన విధంగా మేము కూడా ఆ గుడిని సందర్శించాం, దర్శనం చేసుకున్నాం, నవగ్రహ ప్రదర్శన చేసాం. కానీ గుడిని మాత్రం వాళ్ళు వీడియో తీయలేదు. ఆ గుడి దర్శనం అయిన తర్వాత మేము గోదావరి నదికి వచ్చామండి, పిల్లలకి చూపించడానికి గోదావరి నది అందాలు అవన్నీ కూడా. పిల్లలు మా చిన్న మనవాడైతే చూడలేదు గోదావరి నది అది. తర్వాత వాడికి బోట్ షికారు వాడికి చాలా సరదాట, బోట్ షికారు చేయించమన్నాడు. అలాగే మేము కొంచెం కష్టమైనా మెట్లు ఎక్కి దిగడం కష్టం, చాలా మెట్లు ఉన్నాయి, నేను మా వారు ఇబ్బంది పడ్డాం. కానీ పిల్లలు సరదా తీర్చాలి కదా, అలాగ గోదావరి అందాలన్నీ కూడా ఆ బోట్లో తిరిగాం. ఇదండి ఆఖరి. ఇంకొక వీడియోతో ఈ భద్రాచలం యొక్క వీడియోలన్నీ అయిపోతాయి. ఇంకా తిరుగు ప్రయాణం చూద్దాం. తరువాత ఈ భద్రాచలంలో మేము బోట్ షేర్ తీసుకున్నాం. ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున మేము ఎక్కామండి. ఎక్కి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు దాకా తిప్పి చూపించాడు. చాలా సరదాగా అనిపించింది. పిల్లలు ఎంతో ఎంజాయ్ చేశారు. ఈ బోట్ సౌండ్తో నేను మాట్లాడినా కూడా వినిపించదు. ఎప్పుడైతే ఈ బోట్ షైర్ సౌండ్, ఈ మోటార్ బోట్ వినిపిస్తుందో అప్పుడైతే నేను వాయిస్ కట్ చేస్తాను. బోట్లోనే కూర్చొని మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఆఖరి వీడియోతో రేపైతే కలుసుకుందామండి. అంతవరకు సెలవు, మీ పార్థ. ఆ బోట్లో అలా వెళ్తూ ఉన్నప్పుడు మా చిన్నవాడి సరదా చూడండి ఎంత బాగుందో, వాడి కళ్ళల్లో ఆనందం. ఎందుకంటే పాపికొండలు ఈసారి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు టైం లేదు, మా వారికి అంతసేపు తిరిగే ఈ ఓపిక కూడా లేదు, ఆరోగ్యం బాగుండక. అందుకు పాపం కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక అప్పుడు వెళ్ళొచ్చులే అన్నట్టు వాళ్ళు ఇంకా ఇందులోనే ఈ గోదావరిలోనే చిన్నగా బోట్ షేర్ అయితే చేయించారు. ఏం లేదు, పిల్లలకి అవి ఒక చిన్న తీపి గుర్తుల్లా ఉండిపోతాయి అంతే. అలాగా ఆఖరిలో చిన్నగా మేము క్లిప్పింగ్ అయితే తీసుకున్నామండి ఫొటోస్. ఆ ఫొటోస్ కూడా మీకు ఇందులో షేర్ చేస్తున్నాను. భద్రాచలం ట్రిప్పు ఒక స్వీట్ మెమొరీగా మేమైతే 2024 ఆఖరిలో వెళ్ళాం. చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ ఇవ్వండి. ఉంటానండి.